దాదాపు రెట్టింపు. దేశంలో తొలిసారిగా రీఇమాజినింగ్ పబ్లిక్ ఫైనాన్స్ సమ్మిట్ ను నవంబర్ 25లో విశాఖపట్నంలో నిర్వహించాం. ఈ సమ్మిట్ లో ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ మరియు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. 2 రోజుల చర్చల ఫలితంగా ఏపీ లాజిస్టిక్స్ కార్పొరేషన్ స్థాపనకు దారితీసింది. అలాగే పబ్లిక్ సెక్టర్లో వినూత్న ఆర్థిక నమూనాల ద్వారా ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించే మార్గాలు ఏర్పడ్డాయి. భవిష్యత్ విధానాలు. జూన్ 24 నుండి రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి పోటీతత్వంతో ముందుకు తీసుకెళ్లేందుకు 26 పునర్వ్యవస్థీకరించిన పాలసీలను ప్రవేశపెట్టాం. వాటిలో ముఖ్యమైనటువంటివి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి విధానం, ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తల అభివృద్ధి విధానం, ఆంధ్రప్రదేశ్ సమగ్ర స్వచ్ఛ ఇంధన విధానం, ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణ స్టార్టప్ విధానం, ఆంధ్రప్రదేశ్ పర్యాటక విధానం, ఇలా మొత్తం 26 పాలసీలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధానాలు ఆంధ్రప్రదేశ్ ను పెట్టుబడులకు అనుకూలమైన, స్థిరమైన మరియు సమగ్ర అభివృద్ధిని సాధించే రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ముందుకు వెళ్తాయి. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, సమాచార సాంకేతికం, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, ఆవిష్కరణలు మరియు భవిష్యత్ సంసిద్ధత. నేడు కృషి చేసిన వారిదే రేపటి భవిష్యత్తు అన్నటువంటి సూక్తిని గుర్తు చేస్తూ, నేటు పెట్టుబడే రేపటి ఉపాధి అని మేము విశ్వసిస్తున్నాం. వ్యూహాత్మక ప్రణాళికలు మరియు నిరంతర సంస్కరణల ద్వారా ఆంధ్రప్రదేశ్ను పరిశ్రమలు మరియు ఆవిష్కరణలకు అగ్రగామి గమ్యస్థానంగా నిలబెట్టేందుకు కట్టుబడి ఉన్నాం. 2019-24 మధ్యకాలంలో పారిశ్రామిక విధానం పూర్తిగా దెబ్బతింది. అయితే మా ప్రభుత్వ అచంచల కృషితో కేవలం 18 నెలల్లో బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ని పునరుద్ధరించాం. జూన్ 24 నుండి 9.68 లక్షల కోట్ల విలువైన 1.19 లక్షల పెట్టుబడి ప్రతిపాదనలు ఆమోదించబడి 5.41 లక్షల ఉద్యోగ అవకాశాల సృష్టికి మార్గం సుగమమైంది. మా విజన్ ప్రపంచంతో పోటీ, స్థానికంగా చేయూత. కాంపీట్ గ్లోబలీ, కేర్ లోకలీ. ఇటీవల నిర్వహించిన గ్లోబల్ పార్ట్నర్షిప్ సమ్మిట్ 25లో 13.25 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి ఒప్పందాలు కుదిరాయి. 16.13 లక్షల ఉద్యోగాల సామర్థ్యంతో 610 ఎంఓయూలు సంతకం చేయబడ్డాయి. ప్రస్తుతం దేశంలో అతి పెద్ద సింగిల్ ఎఫ్డిఐ పెట్టుబడిని ఆకర్షించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గురించి ప్రపంచం మాట్లాడుతోంది. గట్టి అంతర్జాతీయ, జాతీయ పోటీ మధ్య విశాఖపట్నంలో గూగుల్ సంస్థతో $15 బిలియన్ విలువైన ఏఐ ఆధారిత డేటా సెంటర్ స్థాపనకు ఒప్పందం కుదుర్చుకున్నాం. గౌరవ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు బ్రాండ్ చంద్రబాబుని సమర్థవంతంగా వినియోగించి ఈ చారిత్రాత్మక ఒప్పందాన్ని సాధించారు. ఆయనను ఆంధ్రప్రదేశ్ చీఫ్ జాబ్ క్రియేటర్ గా కొనియాడటం సముచితం. అదనంగా అనకాపల్లిలో సమగ్ర ఉక్కు కర్మాగారం, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్, సమగ్ర సౌర సెల్ ప్రాజెక్ట్, 500 సిబిజీ ప్లాంట్లు, కాకినాడలో గ్రీన్ అమోనియం ప్రాజెక్ట్, ఓర్వకల్లులో సెమీకండక్టర్ యూనిట్ వంటి ప్రముఖ పెట్టుబడులని ఆకర్షించగలిగాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 1 చొప్పున 175 ఎంఎస్ఎంఈ పార్కులు మరియు కృష్ణపట్నం, ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక నోడలు అభివృద్ధి చెందుతున్నాయి. రామాయపట్నం 75%, మూలపేట 65%, మచిలీపట్నం 50%, కాకినాడ ఎస్సీజెడ్ పోర్టు 32% వంటి కొత్త పోర్టులు ప్రాజెక్టులు వేగంగా పురోగమిస్తున్నాయి. 1523 కోట్లతో ఫేజ్ 1 మత్స్యకార హార్బర్ల ఆధునీకరణ పనులు ముగింపు దశలో ఉన్నాయి. అలాగే సాగర్మాల 2.0 సహకారంతో ఫేజ్ 2 హార్బర్లను ఈపీసీ పద్ధతిలో పునః టెండర్ చేసి సకాలంలో పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాం. భోగాపురం గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చబడింది. ఇది 97% పూర్తి అయ్యింది. కర్నూలు జిల్లాలో ఓర్వకల్లో 300 ఎకరాల్లో దేశంలో తొలి సమగ్ర డ్రోన్ సిటీని అభివృద్ధి చేస్తున్నాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను రాష్ట్ర ప్రధాన నవకల్పనల వేదిక స్థాపించబడింది.
అమరావతి క్వాంటమ్ వ్యాలీ మరియు క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ స్థాపన ద్వారా ఆంధ్రప్రదేశ్ డీప్ టెక్ రంగంలో అగ్రగామిగా నిలుస్తోంది. 1990లో ఐటీ విప్లవం ద్వారా లాభపడిన తరానికి పోలికగా నేటి యువత రేపటి సాంకేతిక విప్లవాల ద్వారా లాభపడనున్నారు. 36 పైగా శాఖలు, 139 డేటాబేస్ల సమగ్ర సమన్వయంతో ఏపీ స్టేట్ డేటా లేక్ ద్వారా డేటా ఆధారిత పరిపాలనను బలోపేతం చేశాం. మన మిత్ర వాట్సాప్ సేవలను 150 నుండి 900కు పైగా పెంచి పౌరులకు వేగవంతమైన సేవలు అందిస్తున్నాం. దీని ద్వారా పౌరుల ప్రభుత్వ కార్యకలాపాలు భౌతిక సందర్శన గణనీయంగా తగ్గడమే కాకుండా నిర్ధారించిన సమయంలో పౌర సేవలను పొందగలుగుతున్నాం. 1 ఏప్రిల్ 26 నుండి చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్ కార్మికులకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నాం. దీనివల్ల 1,00,000కు పైగా కుటుంబాలు లాభపడతాయి. పరిశ్రమలు, వాణిజ్య శాఖకు 3,161 కోట్లు, మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖకు 1,283 కోట్లు, సమాచార సాంకేతికం కమ్యూనికేషన్ శాఖకు 536 కోట్లను ప్రతిపాదిస్తున్నాను. పౌర సరఫరాల శాఖ దీపం 2.0 కింద 1.8 కోట్ల మహిళలకు సంవత్సరానికి 3 ఉచిత ఎల్పీజీ సిలిండర్లను అందిస్తూ 2,897 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశాం. ధాన్యం కొనుగోళ్లలో దేశానికే ఆదర్శంగా నిలిచాం. 12 ఫిబ్రవరి 26 నాటికి 8.54 లక్షల రైతు ఖాతాల్లో 10,580 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. ఒకే రోజులో అంటే 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 99,740 కోట్ల నగదు వారి ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. అందులో 55% మొత్తాన్ని 8 గంటల్లో చెల్లించడం మా వేగం, పారదర్శానికి నిదర్శనం. 26-27 ఆర్థిక సంవత్సరానికి పౌర సరఫరాల శాఖకు 3,821 కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. సామాజిక సంక్షేమం, గిరిజన, బీసీ, మైనారిటీల సంక్షేమం. అభివృద్ధి అంటే కేవలం భవనాలు కాదు, గౌరవప్రదమైన జీవనమే అసలైన అభివృద్ధి. గౌరవ ముఖ్యమంత్రి గారి హృదయానికి అత్యంత సన్నిహితమైన అంశం సంక్షేమం. సంక్షేమం అనేది కేవలం దాతృత్వం కాదని, అది సమానత్వం, గౌరవం మరియు సామాజిక న్యాయం పట్ల ప్రభుత్వానికి ఉన్న అంకిత భావం అని ఆయన బలంగా నమ్ముతారు. సంక్షేమ కార్యక్రమాలను స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలతో అనుసంధానిస్తూ విద్య, ఆదాయ భద్రత మరియు ఆత్మగౌరవమే కేంద్ర బిందువుగా ఆయన పాలన సాగిస్తున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ. రాష్ట్ర సంక్షేమ చరిత్రలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఒక మైలురాయి. లక్షలాది కుటుంబాలకు పెద్ద కొడుకులా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లను అందజేస్తూ వారికి భరోసాను కల్పిస్తున్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా డీబీటీ ద్వారా 4,000 నుండి 15,000 రూపాయల వరకు పెన్షన్లను అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. గత 19 నెలల్లో 58,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ఆర్థిక ఒత్తిడి ఉన్నప్పటికీ సూపర్ 6 ను విజయవంతంగా అమలు చేశాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ మైనారిటీలకు ఫీజు రీయింబర్స్మెంట్, పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్, ఆటో డ్రైవర్ల సేవలో, మత్స్యకారుల సేవలో ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేస్తున్నాం. జూన్ 24 నుండి ఇప్పటి వరకు చేపట్టిన 743 సంక్షేమ హాస్టళ్ల మరమ్మతులు మరియు రెసిడెన్షియల్ పాఠశాలల పునరుద్ధరణలో పిల్లల పట్ల మా ప్రభుత్వం చూపే శ్రద్ధ స్పష్టంగా కనపడుతుంది. పిల్లలు చదువుకోవడానికి స్వచ్ఛమైన తాగునీరు, టీవీ, రియల్ టైం పర్యవేక్షణలు కల్పించి వారి ఆరోగ్యం మరియు భద్రతా వ్యవస్థలను మెరుగుపరుస్తున్నాము. వీరికి మరింత సౌకర్యాల కల్పన కోసం హాస్టళ్లు మరియు రెసిడెన్షియల్ పాఠశాలల కోసం నేను 300 కోట్లు కేటాయించాలని ప్రతిపాదిస్తున్నాను.
25-26 మధ్యకాలంలో వివిధ పథకాల ద్వారా మైనారిటీ సంక్షేమం కోసం మేము 3,766 కోట్ల రూపాయలను ఖర్చు చేశాం. చాలా కాలం క్రితం మూలన పడిన ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమంను పునరుద్ధరించాం. 3 సంవత్సరాలుగా నిద్రాణంగా ఉన్న రాష్ట్ర వక్ఫ్ బోర్డును పునరుద్ధరించాం. మైనారిటీలకు ఆర్థిక సహాయంలో భాగంగా ఇమాంలకు గౌరవ వేతనం 10,000, మౌజన్లకి 5,000, పాస్టర్లకి 5,000 మరియు చదువులో వెనుకబడిన విద్యార్థులకు ఎంట్రన్స్ కోచింగ్ వంటి కార్యక్రమాల ద్వారా మా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీ వర్గాల విద్యా పురోగతి, ఆర్థిక సాధికారత మరియు సామూహిక అంశాలపై దృష్టి సారించింది. ఉన్నత విద్య మరియు వృత్తి విద్యను అభ్యసించే బీసీ విద్యార్థులకు పూర్తి ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్, అలాగే పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు నిర్వహణ భత్యం ఇవ్వబడుతుంది. కల్లుగీతు కార్మికులకు మద్యం దుకాణాలలో 10% రిజర్వేషన్లు కల్పించాం. నాయి బ్రాహ్మణుల సెలూన్లకు ఉచిత విద్యుత్తును నెలకు 200 యూనిట్లకు పెంచాం. వడ్డెర కులస్తులకు మైనింగ్ లీజులో 15% రిజర్వేషన్లు మరియు సీనరేజ్ ఛార్జీలపై 50% సబ్సిడీని కల్పించాం. మహిళా సంక్షేమం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలా అన్నారు, ఒక సమాజం యొక్క పురోగతిని మహిళలు సాధించిన పురోగతి స్థాయి ద్వారా నేను కొలుస్తాను. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మహిళలకు ఆస్తిలో హక్కు సమాన వాటా కల్పించగా మా ప్రభుత్వం ఉద్యోగాలు మరియు విద్యా సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లను అమలు చేసింది. స్వర్ణాంధ్ర 2047 దార్శనికతను సాధించడంలో మహిళలు ప్రధాన పాత్ర పోషిస్తారు. సంవత్సరానికి ఆశించిన 15% వృద్ధి రేటును సాధించడానికి ఆర్థిక కార్యకలాపాల్లో వారి భాగస్వామ్యాన్ని పెంచడం చాలా ముఖ్యం. గౌరవనీయమైన ముఖ్యమంత్రి 1 సంవత్సరంలో 1,00,000 మంది మహిళా వ్యవస్థాపకులను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ చొరవ కింద స్వయం సహాయక సంఘాల మహిళలను చిన్న మధ్య తరహా వ్యవస్థాపకులుగా మార్చుతున్నారు. జూన్ 24 నుండి మేం ప్రవేశపెట్టిన అనేక సంస్కరణల ద్వారా మహిళలకు అనేక ప్రోత్సాహాలు అందించాము. ప్రస్తుత సంవత్సరంలో మా ప్రభుత్వం 9,958 అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేసింది. 4,687 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా అప్గ్రేడ్ చేశాం. అప్గ్రేడ్ చేయబడిన అంగన్వాడీ కేంద్రాలలో అంగన్వాడీ సహాయకులను నియమించి వంట సౌకర్యాలు మెరుగుపరచబడ్డాయి. ప్రధానమంత్రి జన్మన్ కింద పీవీటీజీ ప్రాంతాలలో 192 కొత్త అంగన్వాడీ కేంద్రాలు మంజూరు చేయబడ్డాయి. ఇవి 26-27లో పూర్తవుతాయి. అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు మరియు ఆశా కార్యకర్తలు అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు కీలకమైన సేవలు అందిస్తారు. అందుకుగాను వారి సుదీర్ఘ సేవలను గౌరవిస్తూ మా ప్రభుత్వం వారి పదవీ విరమణ సమయంలో గ్రాట్యుటీని అందించడానికి ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వికలాంగ సమగ్ర అభివృద్ధి కోసం ఇంద్రధనస్సు అనే కార్యక్రమం ప్రారంభించబడింది. ఇందులో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం, సబ్సిడీ పథకాల పునరుద్ధరణ, క్రీడా శిక్షణ, గృహ నిర్మాణం, వినికిడి లోపం ఉన్నవారికి ప్రత్యేక డిగ్రీ కళాశాల మరియు దివ్యాంగుల భవనాలు వంటి ప్రధాన అంశాలు ఉన్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి నేను ఈ కేటాయింపులను ప్రతిపాదిస్తున్నాను. ఎస్సీ కాంపోనెంట్ కోసం 20,644 కోట్ల రూపాయలు, ఎస్టీ కాంపోనెంట్ కోసం 9,190 కోట్లు, బీసీ కాంపోనెంట్ కోసం 51,021 కోట్ల రూపాయలను, మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం 6,090 కోట్ల రూపాయలను, మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్ సంక్షేమం కోసం 4,582 కోట్ల రూపాయలు. ఉద్యోగుల సంక్షేమం. ఉద్యోగ సంఘాల సలహాలు సూచనలతో కోరిన తర్వాత ఉద్యోగుల భవిష్యత్ నిధి మరియు పెన్షన్ ప్రక్రియలను సజావుగా మరియు కాగితరహితంగా చేస్తున్నాం. ఈడీపీసీ మాడ్యూల్ ద్వారా ప్రమోషన్ ప్రక్రియ ఆన్లైన్ చేయబడింది. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న బకాయిలను కూడా చెల్లించడం ప్రారంభించింది. 1,100 కోట్ల రూపాయల డిఆర్ బకాయిలను విడుదల చేశాం. జీపీఎఫ్ మరియు జీఎల్ఐ చెల్లింపులు క్రమం తప్పకుండా చేయబడుతున్నాయి. సిపిఎస్ ఉద్యోగులకు వారి పిఆర్ఏఎన్ అకౌంట్లో ప్రభుత్వ వాటాతో కలిసి ఎప్పటికప్పుడు కాంట్రిబ్యూషన్ జమ చేస్తున్నాం.
మహిళా ఉద్యోగులకు వారి వృత్తి మరియు వ్యక్తిగత జీవితాలలో సమతుల్యతను పెంపొందించే దిశగా సర్వీసులో ఎప్పుడైనా పిల్లల సంరక్షణ సెలవులను పొందేందుకు వీలుగా పిల్లల వయోపరిమితిని తొలగించాము. ఉద్యోగి ప్రమాదవశాత్తు మరణించిన సందర్భంలో ప్రభుత్వ నిబంధనలకు మించి వారికి బీమా ప్రయోజనాలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం జీతం ప్యాకేజీ కింద మా ప్రభుత్వం బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది. మా ప్రభుత్వం వివిధ కేటగిరీలలో 30,607 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో బకాయిలు ఆరోగ్య రంగం గత ప్రభుత్వ హయాంలో బకాయిలు చెల్లించని కారణంగా ఆరోగ్య వ్యవస్థలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. దీనితో చాలా కుటుంబాలపై ఆర్థిక భారం మోపబడి ఆర్థికంగా మానసికంగా చాలా బాధపడ్డారు. గత ప్రభుత్వ ఆరోగ్య రంగానికి చెల్లించవలసిన 6,486 కోట్ల రూపాయలు బకాయిలను చెల్లించకుండా వదిలేసింది. వీటిలో ఎక్కువ భాగం మా ప్రభుత్వం చెల్లించి ప్రజలకు ప్రభుత్వం మీద విశ్వాసం కల్పించింది. వ్యాధి కన్నా